అందరికీ హాయ్. యాక్చువల్గా మా ఇంట్లో అద్దం పగిలిపోయింది. కాదు, నా చేతి దారానే పగిలింది, కానీ కావాలని కాదు, ఇట్స్ బై మిస్టేక్లో అది పగిలిపోయింది. సో దాన్ని వేస్ట్గా పడేయడం ఎందుకని ఇలా ఒక బటర్ఫ్లైని తీసుకొని ఆ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా పగలగొట్టేసి ఇలా ఆ బటర్ఫ్లైకి సెట్ అయ్యేలాగా మంచి మంచి పీసెస్ని పిక్ చేసుకొని ఫెవికాల్తో ఇలా ఒక అట్ట ముక్కపై బటర్ఫ్లై డ్రాయింగ్ చేసి పెన్సిల్తో ఇలా స్టిక్ చేశాను అన్నమాట. ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అది యూజ్లెస్ అద్దంగా పడేయడం కంటే ఇలా యూజ్ చేయడం చాలా బెటర్. ఓన్లీ బటర్ఫ్లై అని కాదు, ఇష్టమైన డ్రాయింగ్ వేసుకొని ఇలా అతికించుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇలా వేస్ట్గా పడేయడం కంటే ఇలా దేనికైనా యూజ్ చేయడం బెటర్ అని నాకు అనిపించింది. ఎలా ఉందో మీరే చెప్పండి. పీసెస్ని మాత్రం కరెక్ట్గా పిక్ చేసుకొని అందులో ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. అప్పుడే బటర్ఫ్లై అందంగా కనిపిస్తుంది. అండ్ అలాగే మిగిలిన పీసెస్ని ఊరికే పడేయడం ఎందుకని లాస్ట్కి ఒక బ్రోకెన్ హార్ట్ లాగా చేద్దామని నాకు ఒక థాట్ వచ్చింది. లాస్ట్కి ఆ మిగిలిన పీసెస్ని పడేయకుండా హార్ట్ షేప్ చేశాను అనమాట. చూడండి. అండ్ ఇంకా చిన్న చిన్న పీసెస్లో ఊరికే పడేసి ఎవరికైనా ఇంజూర్ అవుతుంది అని ఒక గుంత తీసి గుంతలో వేసి పాతి పెట్టాను అనమాట. ఇట్లా పగిలిపోయిన గ్లాసెస్ అనేవి బయట పడేయకూడదు, జంతువులకి హాని జరుగుతుంది.